దీర్ఘకాలికమైన జబ్బుల్లో మన రోజువారీ చేసే పనులు రోల్ ఎంత ఉంటుంది? నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని. మనం మన పాత వీడియోస్ అన్నిట్లో కూడా మనం రోజువారీ చేసే పనులు అంటే మనం తినే ఆహారం, దానిలో ఏమేమి తీసుకుంటున్నాం, డ్రింక్స్, ఆల్కహాల్, టీ, కాఫీలు, మన నిద్ర అండ్ వీటి డిస్టర్బెన్సెస్ వలన వచ్చే లాంగ్ టర్మ్ డిజీజెస్ ముఖ్యంగా షుగర్ గానీ, బీపీ గానీ, రక్తనాళాల తాలూకు జబ్బులు గానీ, ఇవన్నిటిని కూడా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా డిసిప్లిన్‌గా ఉంచాలో మనం పాత వీడియోస్‌లో చూసాం. ముఖ్యంగా ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందంటే ఫ్రెండ్స్, చాలామంది కూడా ఈరోజు ఒక్కరోజు తింటే ఏమవుతుంది? ఈరోజు ఒక్కరోజు నేను డ్రింక్ చేస్తే ఏమవుతుంది? ఈ ఒక్క సిగరెట్ వల్ల ఏమవుతుంది? రేపటి నుంచి నేను మానేస్తాను, అంతా కంట్రోల్ అయిపోతుంది అనుకుంటారు. కానీ చూసినట్టయితే మనం రోజు ఏవైతే పనులు చేస్తామో అవి కొన్ని సంవత్సరాలకి, ఉదాహరణకి ఈరోజు సిగరెట్ తాగామనుకుందాం. ఒక్క సిగరెట్టే కదా ఏం కాదు అనుకుంటాం. అంటే నెలకి ఆ ఒక్కటి కాస్త 30 సిగరెట్లు, సంవత్సరానికి 365 సిగరెట్లు అవుతుంది. అంటే ఒకటి అనుకున్నది, ఈరోజు ఒకటి అనుకున్నది మనకు సంవత్సరం అయ్యేసరికి 365 సిగరెట్లు అవుతుంది. ఇది చెడు వాటిలో చూసుకుంటే. అదే మంచి వాటిలో చూసుకుందాం. రోజుకి 20 నిమిషాలు ఎండలో కూర్చోవడం అన్న సింపుల్ థింగ్‌తో స్టార్ట్ చేద్దాం. రోజుకి 20 నిమిషాలు ఎండలో కూర్చున్నాం అనుకోండి, మనకి బ్రెయిన్ అలర్ట్ అవుతుంది. బ్రెయిన్ అలర్ట్‌గా ఉండడం వల్ల మనం పనులు ఫాస్ట్‌గా చేసుకోగలుగుతాం, చక్కగా చేసుకోగలుగుతాం. రాత్రి నిద్ర చక్కగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి అందుతుంది. అలా రోజుకి 20 నిమిషాలు అనుకుందాం. అంటే సంవత్సరానికి యాడ్ చేసుకున్నాం అనుకోండి, 360 ఇంటూ 20. ఓకే. అంత బెనిఫిట్ ఉంటుంది మనకి. సో, సంవత్సరం తర్వాత చూసామనుకోండి, రోజు 20 నిమిషాలు ఎండకెళ్ళే వాళ్ళకి, అసలు రోజుకి అసలు ఎళ్ళని వాళ్ళని చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకన్నా మనం ఇంచుమించు 7,000 మినిట్లు మనం ఎండ తాలూకు ఎక్స్‌పోజర్ తాలూకు బెనిఫిట్స్ అనేవి పొందుతున్నాం. అట్లా ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటే రోజువారీ మనం చేసే పనులు, లేదంటే రోజువారీ ఇగ్నోర్ చేస్తున్న పనులని మనం మన రోజువారీ టైమ్ టేబుల్‌లో యాడ్ చేసుకున్నాం అనుకోండి, కొన్ని సంవత్సరాలకి మాత్రమే దాని తాలూకు రిజల్ట్స్ అన్నా తెలుస్తుంది. అది మంచి అలవాటన్నా సరే, చెడ్డ అలవాటన్నా సరే. ఎలాగో అందరూ కూడా ఈ డిసెంబర్ 31 రాగానే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు. కానీ ఈ రెజల్యూషన్స్‌లో చేసే మిస్టేక్ ఏంటంటే, చాలామంది 90% మంది ఈ రిజల్యూషన్స్ తీసుకునే వాళ్ళు జనవరి 31 వచ్చేసరికల్లా మళ్ళీ వాళ్ళ పాత లైఫ్ స్టైల్‌కి వెళ్ళిపోతారు. అందుకనేసే ఈ అలవాట్లు ఏవైతే ఉంటాయో ఒకేసారి పెద్దదిగా కాకుండా చిన్న చిన్న మార్పులు చేసుకొని వాటిని డిసిప్లిన్‌గా ఫాలో అవ్వడం. నిద్ర చక్కగా 8 గంటలు పోవడం, రోజుకి 3 గంటలు నీళ్ళు తాగడం, కంపల్సరీ గంట సేపు ఎక్సర్సైజ్ చేయడం, 20 నిమిషాలు ఎండకి వెళ్ళడం. ఇవన్నీ కూడా రోజువారీ గనక మన జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్టయితే దాని తాలూకు రిజల్ట్స్ అన్నవి మనకి లాంగ్ టర్మ్‌లో కనిపిస్తాయి. థాంక్ యూ.